శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నిర్ణయమైన శుభముహూర్తమున దశరథుండు యజ్ఞశాలకు రాగా వశిష్ఠాదులు తోడు నడువగా దశరథుండు యజ్ఞవేదిక చేరగా ఋష్యశృంగుడు వేదోక్తముగా యజ్ఞకర్మను మొదలిడజేయగా అశ్వమేధము యథావిధిగా ఆరంభమాయ నిర్విఘ్నముగా. కర్మదేవతల ఆరాధించిరి ప్రాతసవనము పూర్తి చేసిరి ఆవిర్భాగము ఇంద్రున కొసగిరి సోమవల్లిని స్తుతియొనార్చిరి సక్రమముగా మాధ్వందిన సవనము తృతీయ సవనము పూర్తి చేసిరి అశ్వమేధము యథావిధిగా ఆరంభమాయ నిర్విఘ్నముగా. అశ్వమేధస్సు హోమము జేయా అగ్నివేది నుండి ధూమమెగయా దశరథుండువా ధూమము పీల్చెను తన పాపములు తొలగిపోవగను 16 ఋత్విజులు చేరి అశ్వాంగముల హోమము చేసిరి అశ్వమేధము యథావిధిగా సాగిపోయెను నిర్విఘ్నముగా. ప్రబలి తీగల అగ్నిహోత్రమున ఆవిర్భాగము హోమము జరిగెను వేదోక్తముగా అశ్వమేధము 3 రోజులు క్రమముగా జరిగెను క్రతుఫలమును సంపూర్తిగా పొందగా దశరథుండు భూదానములిడగా అశ్వమేధము యథావిధిగా సంపూర్ణమాయ నిర్విఘ్నముగా. దేవతలందరూ మెచ్చినారని ప్రజాపతి తనను అంపినాడని పాయస పాత్రను స్వీకరింపుమని 3 రాణులకు పంచిమ్మని సుపుత్రులను బడయగలవని రఘువంశము వర్ధిల్లగలదని దివ్య పురుషుడు పాయస పాత్రను దశరథునకిడి అదృశ్యుడాయను. పాయసములో కౌసల్యకు సగము మిగిలిన సగములో సగము సుమిత్రకు ఆపై మిగిలిన దానిలో సగము చిన్న భార్య కైకేయి కొసగెను చివరకు మిగిలిన పాయసమంతను యోచించుకొని సుమిత్ర కొసగెను దివ్య పాయసము రాణులు గ్రోలిరి ముచ్చట తీరా గర్భవతులైరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
చైత్రశుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు ఉచ్చలో నుండ అందు గురుడు చంద్రునితో నుండ కర్కట లగ్నమునందు జనించెను కౌసల్యకు రాముడను పుత్రుడు విష్ణుదేవు అర్ధాంశ సంభవుడు సర్వసులక్షణుడు శ్యామ సుందరుడు పుష్యమి నక్షత్రమునందు మీనలగ్నమున జన్మించినాడు కైకేయికి భరతుడను పుత్రుడు విష్ణుదేవు అష్టమాంశ భవుడు సత్యవంతుడు సద్గుణవంతుడు బుద్ధిమంతుడు నిర్మల చరితుడు అన్నను బోలిన నీల శరీరుడు అన్నదమ్ములలో 2వ వాడు ఆశ్లేష నక్షత్రమునందు కర్కట లగ్న మధ్యాహ్నమునందు సుమిత్రకు జన్మించిరిరువురు లక్ష్మణ శత్రుఘ్నులను వారు విష్ణుదేవు శేషాంశ సంభవులు సర్వసులక్షణ తేజోమూర్తులు అస్త్రశస్త్ర విద్యా విశారదులు ధీరవరులు మహానుభావులు